ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్పై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోతరాతలు రాస్తూ రెచ్చగొట్టే విధంగా డిబేట్లు నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏబిఎన్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సేపుణ్య ఏబిఎన్ ఛానల్ యాంకరింగ్ కూడా సరిగా లేదు. ఎప్పుడు రాధాకృష్ణ గారు మీకు బుద్ధి బాగా ఉందా లేదా అనేసి అనుకుంటా ఉన్నాను. వయసు పెరుగుతాందే గాని బుద్ధి మాత్రం సరిగా లేదు. రాధాకృష్ణ గారు ఎప్పుడు జగన్ గారి గురించి దుష్ప్రచారం చేయటంలోనే మీరు ఉంటారా? ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటివన్నీ మీకు కనిపించడం లేదా? రాధాకృష్ణ గారు ఒకటే చెప్తాండాను, మీ ఛానల్ మూసుకునే పరిస్థితి వస్తుంది మీ తొందరలో. ఎందుకంటావేమో చూడండి, ప్రతి చోట మీ యొక్క పేపర్ ను ఎలాగ కాలుస్తా ఉండారో మీ ఛానల్ ను మూసుకునే పరిస్థితి వస్తుంది. జగన్ గారిపై ఏంటయ్యా నీకు దుష్ప్రచారము? నాకు తెలియక అడుగుతాను. వక్రీకరణ ఇస్తా ఉండావు అంటే నువ్వెంత నీచమైన వాడివో అర్థమవుతాంది రాధాకృష్ణ గారు. నిన్న అందరూ ముట్టడిచ్చి కొడతారు. రాష్ట్రంలో జరుగుతున్న కష్టాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్ష, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదువుతూ రాస్తూ కాలం గడుపుతున్నట్టుగా ఉంది. ఇది నిజంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు ఏబిఎన్ ఛానల్ చూడడానికి కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ చదవడానికి కానీ చాలా మంది ఇంటెలెక్చువల్స్ విసుక్కుంటున్నారు. ఎంతసేపు భజన తప్ప ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఏది ఇవ్వట్లేదన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఏబిఎన్ ని అందరూ చిత్కరిస్తున్నారు. గతంలో కూడా ఏబిఎన్ విషపు రాతల వల్ల ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి.